ప్రకృతి ప్రసాదిత జాతి సంపద ఎర్రచందనాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేక కార్యదళం సరికొత్త ప్రణాళికలు రూపొందించింది. ఎర్రచందనం మొక్కలున్న అటవీ ప్రాంతం విస్తరించిన ప్రాంతాలతో తమిళనాడు సరిహద్దు ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఎర్రచందనం అక్రమ నరికివేత, రవాణా, వ్యాపారాన్ని నిరోధించేందుకు చైతన్య సదస్సులు, లఘు చిత్రాలు, కళాబృందాల ప్రదర్శనల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అరుదైన వృక్ష సంపద ఎర్రచందనం చెట్లను సంరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజల్లో అవగాహన, చైతన్యం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. రాయలసీమ జిల్లాలతో పాటు తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో కళా ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించాలని ప్రత్యేక కార్యదళం అధికారులు సంకల్పించారు. ఇందుకు లఘు చిత్రాలను మాధ్యమంగా ఎంచుకున్నారు. రహస్య నిఘా, డీఆర్ఐ సహకారంతో పోర్టుల వద్ద తనిఖీలు చేస్తూనే ప్రజలను కూడా భాగస్వాములను చెయ్యాలని భావిస్తున్నారు. కొత్త అటవీ చట్టాలు స్థానికుల్లోకి తీసుకెళ్లడం ద్వారా అక్రమ రవాణాతో ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని జవ్వాదిమలై ప్రాంతాలకు వెళ్లి అక్కడి స్మగ్లర్ల కుటుంబాలకు అవగాహన కల్పించారు. శేషాచలం అటవీ ప్రాంతంలోని ప్రభావిత గ్రామాల్లో డీఐజీ కాంతారావు సహా అధికారులు అడవి నిద్ర చేశారు. లఘు చిత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఎర్రచందనం నీకు వందనం పేరుతో ఇటీవల రూపొందించిన లఘు చిత్రాన్ని తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో ప్రదర్శించనున్నారు. పర్యావరణ పరిరక్షణ, అడవుల విశిష్టత, జీవ వైవిధ్యం పరిరక్షణపై నిర్వహించే సదస్సుల్లో యువత, స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలను భాగస్వాములను చేయనున్నారు. అక్రమంగా ఎర్రచందనం తరలించడం ద్వారా కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తారు. ఎర్రచందనం స్మగ్లర్లకు ప్రజలు సహకరించకుండా నియంత్రణ చర్యలు చేపట్టారు. ఆంధ్రజాతికి గర్వకారణమై రాయలసీమలో వెలసి అంతరించుకుపోతున్న ఎర్రచందన అడవులను పరిరక్షిస్తామని తరువాతి తరాలకు వారసత్వ సంపదగా అందజేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎర్రచందనం నీకు వందనం అనే ఒక టైటిల్తో చేయడం జరిగింది. ప్రజల్లో అవగాహన కలిగించడానికి, ప్రజల్లో ఒక చైతన్యం కలిగించడానికి ఈ యొక్క ఫిల్మ్ ఉపయోగపడుతుంది. దీన్ని తమిళంలో కూడా తర్జుమా చేయడానికి రిపోర్టర్స్ని, మిగిలిన వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని తమిళ ప్రాంతాల్లో కూడా ఇది చూపించడానికి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తృత ప్రచారం చేస్తారు.